ఏమ్మా ప్రేక్షకులందరూ బాగున్నారా? ఏం లేదమ్మా, నేను మోజీటాకీస్ కాలనీ ప్రెసిడెంట్ ని. మన ప్రేక్షకులందరూ వీడియోలు చూస్తున్నారు కానీ అదేదో సర్ప్ర సర్ప్ర అదేంట్రా ప్రసాద్? సబ్స్క్రైబ్ అండి. అదేనండి, అది చేసుకోవట్లేదంట. మరి ఓట్లు గుద్దినట్టు దాన్ని ఒక గుద్దు గుద్దేయండి చెప్తాను. ప్రెసిడెంట్ గారు లైక్ కమెంట్ షేర్ మర్చిపోయారండి బాబు. ముందు చెప్పరేంట్రా మీరు? అదేనండి, అది కూడా చేసేయండి. ప్రెసిడెంట్ గారు అలాగే ఆ పక్కనున్న గంట సింబల్ కూడా కొట్టని చెప్పండి. ఓర్రే, దీనికన్నా మన ఓట్లు అడగడం మేలరా శ్రీనివాసులు. అదేనండి, ఆ గంట కూడా కొట్టేయండి. మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో మొదలు పెడదాం. టీటీ ఉషా పరిగెత్తినట్టు రోజులు కూడా అలా పరిగెడుతున్నాయిరా అల్లుడు. ఒకటి నా పెళ్లి, ఇంకోటి నువ్వు బాగుపడ్డం. ఇవి మాత్రం జరగట్. ఈ రోజు ప్లాన్స్ ఏంటి మరి? చదువుకోవడానికి బాగుపడడానికి ప్లాన్లు వేసుకోవు కానీ తాగి రోడ్ల మీద పడడానికి మాత్రం ప్లాన్లు వేసుకుంటావు. నువ్వు నేనే మాట్లాడుకోవాలి మరి తాగి పడ్డం గురించి. అదంతా కాదు, ప్లాన్ చేద్దామా వద్దా చెప్పు. చేద్దాంలే. పతివ్రత పరమన్నం వండితే తెల్లారేదాకా చల్లారలేదంట. అలా ఉంటాయి నీ మాటలు. హలో చెప్పరా. ఒరే పార్టీ బడ్జెట్ వేసారా? అరే నువ్వు లేకుండా ఎలా వేస్తావురా బాబు? ఒరే పబ్బుకి పాసులు దొరికారా? కుమ్మేద్దాం నైట్. ఒరే అలా చెప్పే లాస్ట్ టైం తీసుకెళ్ళావు. పీకల దాకా తాగి బిల్లు కట్టకపోయేసరికి మనల్ని ఇరుక్కుమ్మారు. ఈసారి బడ్జెట్ ప్లాన్ చేసుకుని వెళ్తున్నాంగా, ఏం కాదులే. మనల్ని ఏం కాకుంటే అదే హ్యాపీ. ఒరే వచ్చేస్తున్నా, ప్లాన్ వేసేద్దాం. ఆ అలా బయటికెళ్ళి తిరుగుదాం రారా అంటే బిజీ అంటాడు. అదే తాగుదాం అంటే పేషెంట్ అయి పడిపోయినా పాక్కుంటూ వచ్చేస్తాడు ఎదవా. A few moments later. ఒరే ఆ పెన్ను ప్యాడ్ అందుకోరా సీనుగా. ఒరే పెళ్లి పేడ చూసి చాలా రోజులైందిరా మామ, ఎలా ఉంటాయో కూడా మర్చిపోయా. అప్పుడప్పుడు చదువుకోవడానికి తీసుంటే గుర్తుండేవి. ఒరే చెప్పరా నువ్వు ఏం తాగుతావు? నేను రమ్మ తాగుతారా మామ? నాకు బీపీ. మామా నీకు? కొత్తగా ఏముంది రాలడు, మన మ్యాన్షన్ హౌస్. జై బాలయ్య. జై బాలయ్య. జై బాలయ్య. ఏంటో స్టఫ్ ఏంటో మరి. ఒరే నాకు చికెన్ 65 రా మామ. నాకు చికెన్ చిల్లీ. మామా నీకు? నాకు నంజుకోవడానికి ఒక ఆవకాయ, తినడానికి ఒక పులిహోర పొట్లం, చివరిలో ఒక బెల్లం ముక్క తీసేసుకుంటే నా కథ సుఖాంతం రాలుడు. మామా నువ్వు ప్రసాదం పుచ్చుకోవడానికి గుడికి వెళ్ళట్లే, తాగి పడిపోవడానికి పబ్బుకి వెళ్తున్నావు. అవన్నీ అక్కడ దొరకవు, వేరేది ఏదైనా చెప్పు. సర్లే రాలుడు, అలా అయితే నాకు చికెన్ ఫ్రై రాసేసుకో. టోటల్ అమౌంట్ 6000. 6000? నువ్వు 6000 అని కాంతారా సినిమాలో ఎక్స్ప్రెషన్ ఇచ్చినట్టు ఇస్తే నేనేం చేయలేను. అయ్యే బిల్లు చెప్పాను. ఒక పని చేయండి రా, ముగ్గురు సమానంగా వేసుకుందాం. మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ బయటికి తీయండి. ఏంట్రా ఇది? 6000లో కనీసం ఒక్కొక్కడు 60 రూపాయలు కూడా తీయట్లేదు కదరా. అంటే మన దగ్గర అంతే ఉన్నాయి మామా. అలాంటప్పుడు ప్లాన్లు ఎందుకురా? వీడికి రమ్ము చికెన్ 65 అంట, నీకు బీపీ చికెన్ చిల్లీ అంట. జేబులో పావలా లేదు కానీ డాలర్ రేంజ్ లో డ్రీమ్స్ ఎదవల్కి. మామా ప్లీజ్ మామా, ఈసారికి నువ్వు పెట్టేసుకో. ఈసారేంట్రా ప్రతిసారి నాకే బొక్కెడతారు? ఒక పని చేయండిరా, మన పక్క సందులో కిరాణా షాప్ కెళ్ళి 3 జీరా సోడాలు పట్టుకొచ్చాయి, తాగేసి హ్యాపీ న్యూ ఇయర్ చేసేసుకుందాం. జీరా సోడానా? ఇక్కడ రమ్ము విస్కీలు అంటుంటే మోషన్స్ పట్టిన ముసలోళ్లాగా జీరా సోడా అంటావేంటి మామా? మరి నేనొక్కడనే 6000 అంటే కష్టం రాలేడు. ఒక్కడివే ఎందుకు, నాకు ఇచ్చే మామ. సగం సగం పంచుకొని ముగ్గురు ఇచ్చేద్దాం. ఈ విజ్ఞాన ప్రదర్శనలే వద్దురా సినిగా. ఒక పని చేద్దాం, నువ్వు ఈ పార్టీ ఇచ్చావనుకో, నేను రేపటి నుంచి న్యూ ఇయర్ రెజల్యూషన్ తీసుకొని బాగా చదువుకుంటాను. అలా చెప్పే లాస్ట్ ఇయర్ జిమ్ కెళ్తా అన్నావు, 2 రోజులు వెళ్ళి శరీరం సహకరించట్లేదని మానేసావు. ఈసారి పక్క పద్ధతిగా చదువుకుంటాం మామా. సర్లే వెళ్దాంలే. థ్యాంక్స్ మామ, కరువులో ఉన్న బిడ్డలకు దొరికిన కరుణామయుడివి నువ్వు. నువ్వు మా పాలిట ప్రభువి మామా. ఇంకా చాలే ఆ పండ్రా.